ఫంక్షన్స్ జగిత్యాలలో జరిగిన ఒక పరువు అనకూడదు, మన పరువు హత్య అని అందరూ అంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇక్కడి నుంచి వెళ్ళింది. అందులో నా పేరు ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రీసెంట్గా రిటైర్డ్ అయిన. తర్వాత బండారి లక్ష్మయ్య గారు, KANPS జాతీయ నాయకులు. తర్వాత గోవింద్, KANPS. అలాగే ప్రొఫెసర్ రత్నం, ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తర్వాత స్వామిదాస్ CBIT ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మేమందరం అక్కడికి వెళ్ళాము. వెళ్ళి బాధితులతో మాట్లాడాము. బ్రీఫ్గా చెప్పాలంటే జూలై 17వ తారీఖు రోజు దాదాపు 2-2:30 గంటల ప్రాంతంలో ఈ హత్య జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామం దగ్గర జరిగింది. ఈ హత్య అంటే ఇది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి సంబంధించి, మ్యారేజ్ కాలేదు ఇంకా. అబ్బాయి ఏమో రాజ్యాంగ భాషలో చెప్పాలంటే SC కులానికి చెందిన నేతకాని కులం నుండి, అమ్మాయి ఏమో రాజ్యాంగ భాషలో BC కులానికి చెందిన మున్నూరు కాపు కులానికి చెందిన అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్యలో గత 4 సంవత్సరాలుగా వాళ్ళు క్లోజ్గా ఉండడం, ప్రేమించుకోవడం అనేది జరుగుతున్నది. అయితే వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్టు మనకు తెలుస్తున్నది. అయితే ఈ సమాజమే కుల సమాజం. ఈ సమాజంలో కొన్ని ఎక్కువ కులాలు, కొన్ని తక్కువ కులాలు, కొన్ని అంటరాని కులాలుగా విభజింపబడి ఉన్న ఈ సమాజం. కాబట్టి ఆ సమాజంలో మేము ఎక్కువ కులం అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా తక్కువ కులాలను తక్కువ చూడడమే కాకుండా ప్రత్యేకంగా ఏమైనా మ్యారేజ్కి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాత్రం చంపివేయడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. తెలంగాణలో ఈ మధ్యలో చాలా ఎక్కువైనది మనకు స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి వీళ్ళ ప్రేమకు అడ్డు వచ్చింది ఏమిటి అంటే కుల వ్యవస్థ. కులం ఉంది కాబట్టి, కులం లేదనుకో ఆ ప్రాబ్లం ఉండేది కాదు. మేము ఎక్కువ కులం కాబట్టి మా పిల్లను మీరు మ్యారేజ్ చేసుకోవటానికి లేదు అని ఆ కుటుంబం భావించి, వాళ్ళ తండ్రి రాజిరెడ్డి, తర్వాత ఆయన బాబాయ్, ఆమె బాబాయ్ మల్లారెడ్డి, వీళ్ళిద్దరూ 3 సంవత్సరాల క్రితం 2022లోనే ఈ అబ్బాయిని మున్నూరు కాపు హాల్ ఉంది ఒకటి అక్కడ ఆ ఊళ్ళో, ఒక కమ్యూనిటీ హాల్ లాగా. దాని ముందే అక్కడ ఒక సారాయి దుకాణం కూడా ఉంది. దాని ముందు విపరీతంగా కొట్టారు. అంటే ఇట్లా కొడితేనన్నా ఇక భయపడి, ఇక చంపేస్తారేమో అని భయపడి ఊరుకుంటారని వాళ్ళు కొట్టడం, తల పగలడం. ఆ తర్వాత ఆయన ఆసుపత్రి పాలవి కరీంనగర్లో ఒక హాస్పిటల్లో, రేణి అనే ఒక హాస్పిటల్లో చికిత్స పొంది బతికి వచ్చాడు. వచ్చిన తర్వాత సహజంగానే ఆయన మనకు SC/ST అట్రాసిటీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ యాక్ట్ కింద కేసు పెట్టాడు వాళ్ళ మీద. కేసు పెట్టిన తర్వాత వాళ్ళకేందంటే కొట్టాము ఊరుకోలేదు, పైగా మా మీదనే మళ్ళా కేసు పెట్టాడు అని మనసులో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఈ SC/ST అట్రాసిటీ కేసు మా మీద పెట్టాడు కదా,
ఈ కేసు నుంచి ఎట్లా మేము తప్పించుకోవాలి, ఎట్లా ఈ కేసును నీరు కార్చాలి అని మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టి ఏం చేశారంటే, సమాజంలో మిగతా కేసులలో కూడా ఇలాగే జరుగుతుంది. వీళ్ళే పోయి మళ్ళీ మా ఇంటి మీద దాడి జరిపిండని, మా అమ్మాయిని వేధిస్తున్నాడని వీళ్ళే పోయి మళ్ళొక కేసు పెట్టారు. అంటే మీరు కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మేము ఒకటి పెట్టాము, కాబట్టి ఒకవేళ కాంప్రమైజ్ అయితే ఇద్దరం కాంప్రమైజ్ అయ్యి మేము కొట్టింది ఇక పడాలి, మీరు అంతే, మేము కొడితే చంపినా పడాలి, కొట్టినా పడాలి అని కాంప్రమైజ్ కోసం అని కేసు పెట్టి, అది 2024లో ఆ కేసు పెట్టారు. అయితే కేసు పెట్టి తర్వాత ఈయన మీద ఆ బైండ్ ఓవర్ లాంటిది ఏదో పెట్టి, తర్వాత 1,00,000 రూపాయలు కడితే తప్ప నిన్ను అరెస్ట్ చేస్తాం, కాబట్టి నువ్వు 1,00,000 రూపాయలు కట్టాలి అని ఆయన మీద అక్కడ ఉన్న ఎంఆర్ఓ, అంటే అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలా ప్రవర్తిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ కూడా అందులోకి దిగి, తహసీల్దార్ అంటున్నారు వాళ్ళు, తహసీల్దారు ఆయన పోయి బైండ్ ఓవర్ చేసి ఈయన మీద ఈ రౌడీ షీటర్ అని చెప్పి, నువ్వు 1,00,000 రూపాయలు కడితే మేము ఏం చేయం, లేకపోతే అరెస్ట్ చేస్తాం అని అంటే, దీనికి వ్యతిరేకంగా కూడా ఆ అబ్బాయి ఏం చేశాడంటే బయటికి వెళ్ళి కోర్టు ద్వారా ఆ 1,00,000 రూపాయలు కట్టకుండా కోర్టు ద్వారా ఉత్తర్వులు జారీ చేయించుకొని వచ్చాడు. ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకుంటున్నారు. ఇక ఒకటేమో మ్యారేజ్ వద్దు అని అంటే ముందుకెళ్తున్నారు, కొడితే ఊరుకోలేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు, మళ్ళీ మేం కేసు పెట్టినాం, కేసు పెట్టి 1,00,000 రూపాయలు కట్టిద్దామంటే అది తప్పించుకున్నారు. ఎలాగో మళ్ళీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ 2025 జూలై 18 రోజున ఆల్రెడీ కోర్టులో వస్తుంది హియరింగ్ కోసం. కాబట్టి కోర్టులో ఇది హియరింగ్కి వస్తుంది కాబట్టి ముందే చంపేయాలి. ఎందుకంటే హియరింగ్ వచ్చిందనుకో ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో తప్పకుండా వీళ్ళు చంపేశారా, వీళ్ళు కొట్టారనేది తెలుస్తుంది. కొట్టారని సాక్ష్యాలు చెప్తే రేపు మళ్ళా మాకు పెద్ద శిక్ష పడుతుంది. కాబట్టి దీన్ని ఎట్లా తప్పించుకోవాలని ఒక పథకం ప్రకారం ఆ రాజిరెడ్డి, మల్లారెడ్డి, ఆ తర్వాత అక్కడ ఒక దగ్గర ఊళ్ళో కొత్తపేట యొక్క ఊళ్ళో ఒక హరీష్ అనే ఆయనను కలుపుకొని, ఆయన ఆల్మోస్ట్ ఒక గుండా టైప్ అని అంటున్నారు, ఆయనను కలుపుకొని వీళ్ళు పథకం ప్రకారం ఆ రోజు ఆయనను పిలిచి ఒక దగ్గర నువ్వు రా ఒక మాట్లాడదామని పిలిచి అక్కడ దాదాపు చంపటానికి ప్రయత్నం చేస్తే ఆయన తప్పించుకొని పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు చంపే అవకాశం ఉంది నన్ను అని కంప్లైంట్ ఇవ్వటానికి పోతే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ ఏమో నేను లేనని చెప్పిండట, పని ఉండి వేరే వెళ్ళొచ్చు. వెళ్ళినా కూడా పోలీస్ స్టేషన్లో వచ్చిన వాళ్ళను కనీసం ఈయన చంపుతారనే భయంతో వచ్చాడు కాబట్టి అక్కడే ఉంచుకొని ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చి, మీరు కనుక ఏమన్నా చేస్తే మరి బాగుండదు, లోపటేస్తామని ఒక అడ్మినిస్ట్రేటర్ అట్లా చేస్తాడు. అంటే కులతత్వం లేని పోలీసు అధికారులు అయితే అట్లా చేయగలరు. కులతత్వం లేని ఒక తహసీల్దార్ అయితే అలా చేయగలడు. కానీ అలా చేయకుండా కులతత్వంతో, పోలీసులు కూడా కులతత్వం, రెవెన్యూ ఆఫీసర్స్ కులతత్వం, గ్రామంలో కులతత్వం, ప్రతి కులానికి కులతత్వం, ఈ కులతత్వం ఉండడం వలన ఆ రోజు ఏం చేశారంటే, ఆయన ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ కంప్లైంట్ మేము ఇప్పుడు తీసుకోమని వెళ్ళిపోతే ఆయన పోయే దారిలోనే ఈ 3-4 కాపు కాచి ఆయనను అక్కడ చంపేశారు. అక్కడ కూడా ఉన్న వాళ్ళు అన్నారంటే, ఎందుకు కొడుతున్నారే, అంత చచ్చిపోతాడంటే మేమేం కొట్టాము, పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నామని ఆటోలో వేసుకొని ఆటోలోనే పొడిచి చంపి అక్కడ పక్కకు పడేసి అక్కడికి వెళ్ళారు. అంటే ఒకవైపు గ్రామంలో ఉన్న పెత్తందారి కులాలంటే కులాలు అందరిని అంటలేం మనం, అక్కడ ఉండే వాళ్ళు కూడా అక్కడ కూడా ఒక దాదాపు ధనిక రైతుల లెక్క అయిపోయారు. అదంతా కొంత ఇరిగేషన్ ఉన్న ప్రాంతం, అక్కడ నీళ్లున్న ప్రాంతం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ దళితులు, ఈ నేత కాని వాళ్ళు, మాదిగలంతా కూలి చేసుకునేవాళ్ళు.
అంటే ఆ రకంగా ఆర్థిక బలం, సామాజిక బలం ఎలాగో సమాజంలో మేం పెద్ద, మాది పెద్ద కులం, మేము ఎక్కువ అని ఇట్లా చేసి ఈ హత్య చేశారు. కాబట్టి ఏంటంటే దీనికి న్యాయం జరగకపోతే తెలంగాణలో ఇంకా పెద్ద ఎత్తున ఈ సోకాల్డ్ పరువు హత్యలు, పరువు లేని హత్యలు, ఏం పరువు అని అగ్ర కులాలు ఉండే కులతత్వం కలిగిన వాళ్ళకు ఏం పరువు ఉంటుంది? పరువు ఉంటుందా వాళ్ళకి అసలు? కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటి జరగకుండా ఉండాలనంటే ఒక పెద్ద ఎత్తున సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి. అసలు కులం ఏంటి? అసలు కులం అనేది ఒక అనాగరికమైన ఒక వ్యవస్థ. దాన్ని ఎందుకు మనుషులు అనేవాళ్ళు, అందుకోసం అంబేద్కర్ అంటాడు, ఏమున్నారు ఈ దేశంలో మనుషులు అనేటోళ్ళు కనిపిస్తలేరు నాకు. ఫలానోడు నేను రెడ్డి కులం, నేను బ్రాహ్మణ కులం, నేను కమ్మ కులం, నేను ఎస్సీ కులం, ఈ కులాలే తప్ప ఇక్కడ మనుషులు లేరని అన్నట్టు మనుషులుగా ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ పౌర సమాజాన్ని కూడా ఒక మానవత్వం గలగా మనుషులుగా చేయటానికి ఒక చైతన్యం తీసుకురావటానికి, అలాగే ఎక్కడైతే వీళ్ళు హత్యలు చేశారో వాళ్ళకు తప్పకుండా శిక్షలు పడాలి. శిక్షలు పడకుండా తప్పించుకోవటానికి కావలసినవన్నీ వీళ్ళందరూ చేస్తున్నారు. పోలీసులు చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు, పెత్తందారులు చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేలకైతే పట్టదు, ఎంపీలకైతే పట్టదు, ముఖ్యమంత్రులకైతే పట్టదు. వాళ్ళకి ఏం లేదు, కాంట్రాక్ట్లు ఎట్లా వస్తాయి, ఎట్లా దోసుకోవాలి, ఇదే పని. కాబట్టి మిత్రులారా, ఒక కుల నిర్మూలన దృక్పథం, ఏ కులమైనా పర్వాలేదు, ఒక కుల నిర్మూలన దృక్పథంతో, ఒక న్యాయ దృక్పథంతో, ఒక న్యాయ భావనతో జరిగే ఈ ఉద్యమం ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారాలని కొన్ని డిమాండ్స్ పెట్టాం. మన మిత్రులు చెప్తారు. కాబట్టి నేను ఇంకా